హలో అందరికీ ఎన్నో మంచి విషయాలు చెబుతూ అందరికీ అవగాహన కలిగించే ప్రవచనకారులందరికీ ధన్యవాదాలైతే ఖచ్చితంగా తెలియజేసుకోవాలండి. ఏటి చెట్లు చూపించి ధన్యవాదాలు చెప్పుకుంటుంది అని అనుకుంటున్నారా? ఇవైతే మా బయట ఉండే నందివర్ధనం చెట్లండి. మా ఇంటికి రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడు పువ్వులు అనేవి ఉండవండి. నేను మార్నింగ్ పిల్లలకి మా వారికి డ్రాప్ చేసి వచ్చేసేటప్పటికి ఒక్క పువ్వు అనేది ఈ చెట్టులో ఉండదండి. ఎప్పుడు బయట చెట్లు పెట్టుకొని నేను బయట నుంచి పువ్వులు కొనుక్కొని తెచ్చుకొని పూజ చేస్తూ ఉండేదాన్ని. అలా కొన్ని రోజులు అయిపోయాక మా వారు అన్నారు, బయట పెట్టిన చెట్లు ఇలానే అవుతున్నాయని ఇంటి లోపల కూడా ఒక నందివర్ధనం చెట్టు అనేది ఖాళీ ప్లేస్‌లో పెట్టారండి. అక్కడ కూడా ఒక్క పువ్వు అనేది ఉండేది కాదు. ఎర్లీ మార్నింగ్ నేను గేట్ తీసేటప్పటికి ఫటాఫట పువ్వులన్నీ అందరూ ఏరేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి ఎవ్వరు ఒక పువ్వు ఏరట్లేదు. అప్పుడు మా వీధిలో ఉండేవారిని అడిగాను, ఇదేంటి ఇంత మార్పొచ్చింది? ఎప్పుడు మార్నింగ్ చెట్లు ఇన్ని పువ్వులనేవి ఉండవే అంటే వాళ్ళు చెప్పారు, ఇప్పుడు అన్ని యూట్యూబ్‌లో చూస్తున్నారు కదా! ఎవరు పువ్వులతో వాళ్ళే పూజ చేయాలి. మనం వేరే వాళ్ళ పువ్వులు గాని తీసేసి చేస్తే పుణ్యం అనేది వాళ్ళకే వెళ్ళిపోతుంది. మనం పూజ చేయడం వల్ల లాభం లేదు అని అందరూ అనుకుంటున్నారు మీరా. అందుకే ఎవ్వరు కూడా ఎవరు వేసుకున్న చెట్లలోని పువ్వులతోటి వాళ్ళే పూజ చేస్తున్నారు అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత నాకైతే చాలా ఆనందం వేసిందండి. ఏవైనా మంచి రోజులు వచ్చాయి అంటే ముందు రోజు సాయంత్రమే మొగ్గలనేవి ఏరేసుకొని నీటిలో వేసుకొని ఉంచుకునేదాన్ని. బయట నుంచి కొన్ని పువ్వులు కొనుక్కొని తెచ్చుకొని పూజ అయితే చేసేదాన్ని. ఇప్పుడు అవసరం లేదు అని.